అంటే నేరము శిక్ష, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టే జరుగుతున్నాయి అని అనుకోవాలా, లేకపోతే కక్ష సాధింపు రాజకీయాల్లో భాగం అనుకోవాలా? దేశంలో రెండు రకాల చర్చలు జరుగుతున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి శ్రావణ్ గారు చెప్పింది లాజికలీ కరెక్ట్, డినై చేయను. ఆయన కూడా ఒక డినై చేయలేదు అనుకుంటున్నా, డబ్బు ట్రాన్సాక్షన్ అవ్వ ఉండొచ్చు అన్నట్టుగా నాకు డెఫినెట్గా అయినాయి. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పేది నేను చాలా విచారిస్తున్నా. బికాస్ ఆఫ్ కేసీఆర్ డాటర్ ఆయన అవమానం పడింది, ఆమె కంటే ఎక్కువ ఆయన అవమానం పడ్డాడు. సంవత్సరం బట్టి నేను చెప్తా ఉన్నాను. అలా కేజ్రీవాల్ కూడా ఒక స్తంభం మన దేశంలో 2012 నుంచి పడిపోయినట్లు లెక్కే కదా. అది చాలా విచారం. మరి ఇవాళ కక్ష. రెండో పాయింట్ ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం వికే గారు, డబ్బు ట్రేలు దొరికితే ఎందుకు వదులుతారు? సరదాగా అడుగుతున్నా. మీరు కేజ్రీవాల్ వాళ్ళకి అలవాటు లేదు. ఇంత డబ్బా మనం ముట్టుకోక్కర్లేదా, అలా హవాలాలో వెళ్ళిపోతుందా, గోవా గేవా చలో అన్నారు వాళ్ళు పాపం. ఈవేళ వాళ్ళకి మన సౌత్ ఇండియన్ మెడిసిన్ అనొచ్చా, మరి ఏమన్నా అంటే మీ అందరికి కోపం వస్తుంది, తెలుగు మెడిసిన్ అనొచ్చా ఇవన్నీ. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ నుంచి స్టార్ట్ అయిన ఐడియాస్ కాబట్టి వాళ్ళు చిక్కిపోయారు. ఈవేళ చిక్కిపోయాక మన విరోధి మన క్షమించట్లేదు, కక్ష సాధిస్తున్నారంటే మరి అది కొద్దిగా లేముగా ఉన్నది కదా. పాలిటిక్స్ లో కక్ష సాధిస్తారు, అది దొరికారు. అతను దొరికాడు, తెలియలేదు, హవాలాన్ని పట్టుకుంటారు. ఆ డబ్బు వెళ్ళగానే తర్వాత చిన్న ఓన్లీ 1 పాయింట్, రవి నాయర్ 1.5 సంవత్సరం కేసు కోర్టులో జైల్లో ఉన్నాడు, అన్నీ చెప్పాడు. రోజు కేజ్రీవాల్తో 10 గంటలు కూర్చున్న వ్యక్తి అన్నీ చెప్పాడు. ఓ బిజినెస్ మ్యాన్ ఇంకా జైల్లో ఉన్నాడు, మహేంద్రుడు, ఎవరైతే ఆర్గనైజ్ అన్నీ చెప్పాడు. డబ్బు ఇక్కడ వచ్చింది. నిర్ణయం విశేషమైనది. నిన్న పొద్దున్న ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే, మేము కేజ్రీవాల్కి ప్రొటెక్షన్ ఇస్తున్నాం, ఇవన్నీ ఎలా నమ్ముతాం ఒక ముఖ్యమంత్రి మీద అంటే, కాగితాలు చూపెట్టండి ఈడీ కాగితాలు ఇచ్చారు. అప్పుడు సాయంకాలానికి నో ప్రొటెక్షన్ ఫర్ కేజ్రీవాల్ అన్నారు. హైకోర్టు చూసాక కాగితాలు. మనం పొలిటికల్ గా వీళ్ళందరూ ఇరుక్కుపోయారు. అదే హేమంత్ సోరెన్ ఏం చేశాడు, ట్రైబల్ లైన్ నాన్ ట్రైబల్ గా ఒక ఆర్ఐతో రాయించుకొని అమ్మేశారు. మరి ఇది దొరికిపోయాక ఏం చేస్తారు మీరు? దొరికాక అందువల్ల వాళ్ళకి సింపతి చూపెట్టాలా? అయ్యో పాపం ఆపోజిషన్ లో ఉన్నారు, ఇలా తినేసి ఎందుకు పట్టారు, వాళ్ళని పట్టాలంటే వాళ్ళ తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసు సిబిఐ పెట్టలేదు, ఈడీ పెట్టలేదు. సుబ్రహ్మణ్యం స్వామి వేసిన కేసు, సుబ్రహ్మణ్యం స్వామి. సో న్యాచురల్ గా ఎలిమెంట్ అనేది ఉంటుంది. తర్వాత పబ్లిక్ కూడా నేను అనుకుంటున్నా, మీరు కరెక్ట్ చేస్తే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. పబ్లిక్ హ్యాపీగా ఉంటారు ఇలా పడితే. తర్వాత వాళ్ళకి ఓటేయచ్చు, కరప్ట్ మ్యాన్కి ఓటేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. అందువల్ల పట్టే హ్యాపీ. మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది కరెక్ట్. అందులో డినై చేయడానికి, మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ఏం లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగానే కరప్ట్ అయితే, వాళ్ళు శిక్షించబడితే డెఫినెట్గా పీపుల్ విల్ బి హ్యాపీ. బట్ అది వెంజన్స్ పాలిటిక్స్ కాదు, క్లియర్గానే జరుగుతోంది ట్రయల్ కానీ, లేకపోతే ఇన్వెస్టిగేషన్ కానీ. ఈ దర్యాప్తు సంస్థలు నిష్కర్షగా, నిష్పాక్షికంగా పనిచేస్తున్నాయని కనుక అర్థం చేసుకోగలిగితే ప్రజలు, ఆ ప్రజలు అర్థమయ్యేలాగా వాళ్ళు పనిచేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి డిఎంకే కేసు ఉంది, 2G స్పెక్ట్రమ్ కేసు. యూపీఏ హయాంలో స్కామ్ జరిగింది అనేది ఆరోపణలు. వాళ్ళు జైలుకి వెళ్ళారు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా కేసును కోర్టు కొట్టేసింది, జైలు నుంచి విడుదలయ్యారు NDA 1లో. మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఊరుకొని ఇప్పుడు సడన్గా సిబిఐ కేసును తిరగదోడింది అంటే వాట్ డస్ ఇట్ మీన్? అది చూసేవాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే కక్షే అంటారు. అది ఎగిరి నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు ఆ స్మెల్ ఉన్నది కదా, ఆ స్టింక్ ఉన్నది కదా, ఎందుకు వదులుతారు నేను అడుగుతున్నా. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే టైంకి నా అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారే. కామన్ సిటిజన్ నా దగ్గరికి ఏం చేస్తున్నారు, ఫ్రీజ్ చేస్తున్నారు, అకౌంట్ అంతా ఫ్రీజ్ చేసేస్తున్నారు. ప్రజలు ఆలోచించేది ఎప్పుడు ఇంకొక లాస్ట్ మాట చెప్తా. ఏ దేశంలో అయినా ఏజెన్సీస్, ఇండియాలో ఇదే ఉన్నాయి, రష్యాలో ఆ సీక్రెట్ సర్వీస్ అవునాయి, అమెరికాలో CIA, ఎప్పుడైనా వాళ్ళకి పవర్ ఉన్నప్పుడు ఇలా మిస్యూజ్ చేయటం తప్పదు, వాళ్ళు వాడేస్తారు. అందుకనే మన దేశంలో సింగిల్ పాయింట్ డైరెక్టివ్ అని పెట్టారు. ఆ విజయ రామారావు గారిని స్టార్ట్ చేసి వాళ్ళు లేకపోతే మన వాళ్ళు కంట్రోల్లో ఉండరని. సో మనం కొంతవరకు మీరు చెప్పింది, శ్రావణ్ గారు చెప్పింది, ఐ అగ్రీ. వెంజెన్స్ ఉన్నదా లేదా? ఉన్నది.
కానీ నేను అనుకుంటున్నా, మీరు రిటాలియేట్ చేయడానికి ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు సొమ్ములు తింటే మీరు కేసులు వేయొచ్చు కదా.